హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎలక్షన్ కమిషన్పై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారండి. సో మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వచ్చినట్లయితే మాచర్ల పాల్వాయి గేట్ వద్ద ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోందండి. ఈ వీడియో అనేది లీకేజ్ అవ్వడం వ్యవహారంపై ఎన్నికల సంఘం ఆరాధిస్తోంది. సో పలు అనుమానాలు ఎన్నికల సంఘం పైన తీరు పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సూటిగా సంధించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెప్తున్నారు. పాల్వాయి గేటు వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా కాదా అనే నిర్ధారించుకోకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించిన 7 ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతోంది కదా. అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించి ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు? సో అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడు అసలేం జరుగుతుంది అనేది బయటకు వస్తుంది, కానీ ఒక చిన్న క్లిప్పింగ్ను మాత్రమే బయటకు వస్తే ఎలా వస్తుంది? సో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతి నిర్ణయాలు తీసుకోవడం లేదు? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్న ఈ 2 వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దానికి వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు అని వైఎస్ జగన్ సూటిగా అయితే ప్రశ్నల వర్షం కురిపించాలండి ఎన్నికల కమిషన్పై.